రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహ విద్యార్థుల కోసం చక్కటి కామన్ డైట్ మెను అమల్లోకి తెచ్చిందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి డైరెక్టర్ హరిచందన అన్నారు. సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారులు బాలికల వసతి గృహాల్లో బస చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచన మేరకు నారాయణపేట తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాలను హరిచందన సందర్శించారు. గురుకుల పాఠశాల విద్యార్థినులతో మాట్లాడారు. భోజనం బాగుంటుందా, అందరికీ పుస్తకాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గురుకులంలో నర్సు ఉందా, ఏ వైద్య పరీక్షలు చేస్తారని అడిగారు. అందరూ బాగా తినాలని, పాలు, రాగి జావా తీసుకోవాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థులు తమకు గ్రౌండ్ కావాలని కోరగా అందుకు ఆమె అనుకూలంగా స్పందించారు. తర్వాత గురుకుల విద్యార్థినులు పిరమిడ్ ఆకృతుల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి తిలకించారు. అనంతరం పాఠశాల డైనింగ్ హాల్కు వెళ్లి విద్యార్థులకు వండిన భోజనాన్ని, కూరగాయలను పరిశీలించి మెనూ ప్రకారమే వంట చేశారా అని ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించారు. మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని హరిచందన ఆదేశించారు. విద్యార్థులతో పాటు హరిచందన, సిక్తా పట్నాయక్ క్యూలో నిలబడి భోజనాన్ని వడ్డించుకుని వారితోనే కలిసి భోజనం చేశారు. అనంతరం హరిచందన, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల, డిఈఓ గోవిందరాజులు, R&B డిఈ రాములు గురుకుల ప్రిన్సిపాల్తో కాసేపు చర్చించారు. అనంతరం రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన గురుకుల పాఠశాల కళాశాలలో రాత్రి బస చేశారు. బాగుందా, ఇప్పుడు బాగుందా? నాన్ వెజ్ వెడ్నెస్డే నైట్, సండే లంచ్. ఫ్రైడే మటన్ పెట్టించాం మేడం. లాస్ట్ ఎండింగ్ కదా మనకు 25కే లాస్ట్ మంత్ ఎండింగ్ ఇస్తున్నాం మేడం. బ్యాలెన్స్ షీట్ మీకు అందరూ కాకరకాయ బాగా కాకరకాయ బాగుంది. नहीं देखे मैं फर्स्ट रैंक भरा लिया, नहीं मालूम मुझे, नहीं देखे मैं फर्स्ट रैंक देखा चुप पकड़। క్లాస్ స్టూడెంట్స్ వేర్ ఆర్ యు నాన్న? ఓకే, మీకు అన్ని గేమ్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా? ఉన్నాయా? ఏం చేస్తున్నారు? బ్యాచ్లో ఏం నేర్పిస్తున్నారు? పర్లేదు, నువ్వేం చేస్తున్నావు? ఓకే, మీ ముందు పర్ఫామ్ చేయడానికి, పిరమిడ్స్ పర్ఫామ్ చేయడానికి రెడీ ఉన్నారు. పిరమిడ్స్ నేర్చుకున్నారా? నాలాగా ఉంది. ఓకే, గుడ్. ఏంటి బాగుందా? బాగుందా? నేను చూసావా మమ్మీ? చేసారా? మీకు ఎప్పుడు 10th వాళ్ళు చూసాను. ఇప్పుడు జాయిన్ అవ్వాలి, ఇయర్ జాయిన్ అవ్వాలి. లాస్ట్ ఇయర్ టీచర్స్ బాగా చెక్ చేస్తున్నారు. ఏం చెక్ చేస్తున్నారు? తినట్లేదా? పాలు తాగట్లేదా? టెన్త్ అంతేనా? ఎందుకు? ఏమన్నా తినాలి, పాలు తాగలేదు. పాలల్లో ఏమి ఇస్తున్నారు?